నమస్తే ప్రజా వాయిస్ కి స్వాగతం. ఈరోజు మీ అందరి సమస్యలు ఏవైతే ఉన్నాయో అన్న గారికి అందజేస్తూ ఉన్నాము. అన్న మీరు సమయం కేటాయించుకుని ఒకసారి ఆ సమస్య చూసుకుని కలిసి మా భర్త శ్రద్ధ వహించాలని మరొకసారి వ్యక్తిగతంగా నేను గాంధీనగర్ కి 2 లైన్కి మాకు సార్ వచ్చినాడు కావాలా. రోడ్లు కాలువలు ఇక్కడ వేసలేరు, స్థలాలకి పట్టాలు ఇచ్చలేరు చాలా మందికి ఇయ్యాలా అని చెప్పి అన్ని అడిగినాము సార్. మేము న్యూ గాంధీనగర్ 17వ వార్డు. ఇప్పుడు ఈ రోజు ఏం జరుగుతుంది ఇక్కడ? గడప గడపకు వచ్చి ఆయన వచ్చి మాకు అడిగినారు, సమాధానం ఇచ్చి మా సమస్యలన్నీ మేము చెప్పినాం సార్. మేమే సమస్యలన్నీ చెప్పినాము, చేస్తామని చెప్పినారు సార్. అంటే మీకు మీ ఏరియాకి కౌన్సిలర్ ఉంటారు, మిగతా అధికారులు ఉంటారు, ఎప్పుడు కౌన్సిలర్ అధికారులు ఎవరు రాలేదు సార్, రాలేదు. మా సమస్యలు ఈ రెడ్డి వచ్చినప్పుడు చెప్పినాము. మీ ఏరియా కౌన్సిలర్ ఎవరు తెలియదు. మీ ఏరియాకి ఇప్పుడు మీ కాలనీకి కనీసం ఎప్పుడైనా వస్తారా? ఏం పేరు మీ పేరు? సుశీలం. అన్నా ముందుగా అందరికి జైభీం. ఈ రోజు ఇక్కడ అందరూ సమావేశం గల కారణం ఏంటంటే, గత ప్రభుత్వం ఏర్పడినప్పుడు 5 సంవత్సరాల్లో కానీ తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు 5 సంవత్సరాలు అయితే ఏంది, ఇప్పటికీ మా దళిత వాడలో ఎటువంటి సమస్యల గురించి మాట్లాడకపోవడం చాలా బాధాకర విషయం అని చెప్పేసి మా గాంధీనగర్ దళిత వాడ DHPS నుండి న్యూ గాంధీనగర్ దళిత యూత్ నుండి జైభీం యూత్ నుండి గౌరవ జై మనోజ్ రెడ్డి గారు మా ఏరియాని సందర్శించడం జరిగింది. దానిలో భాగంగా మా యువత నుంచి మా సమస్యలను ఆయనకు విన్నపించుకోవడం జరిగింది. ఆయన సమయం చూసుకుని మా సమస్యలన్నిటికీ పరిష్కారం చూపిస్తారని చెప్పడం జరిగింది. దానికి మేము కృతజ్ఞతలు ఆశిస్తున్నాము. కాకపోతే ప్రభుత్వం ఏర్పడి 4.5 సంవత్సరాలు కావచ్చినా కూడా ఇప్పటికీ మా ఏరియా కౌన్సిలర్ కానీ మా వార్డు ఇన్ఛార్జీలు కానీ ఏ ఒక్క రోజు మా ఏరియాకి వచ్చి మా సమస్యలు విన్న వాళ్ళు లేరు. కావున మా ఏరియాలో సమస్యలన్నీ మేమే ఒక పట్టిక రెడీ చేసుకుని గౌరవ మనోజ్ రెడ్డి గారికి అందజేయడం. మా ఏరియా ప్రధాన సమస్యలు వచ్చేసి గత కొద్ది సంవత్సరాలుగా శిథిలమే ఉన్న రోడ్లు అయితే ఏంది, పైప్ లైన్లు అయితే ఏంది, కొంతమంది పింఛన్లు అయితే ఏంది, మరియు కొలాయి లీకేజ్ పైప్ లైన్లు ఉన్నాయి. వాటి గురించి ఈ రోజు ఎన్నోసార్లు కొంతమంది ఇన్ఛార్జీలు అడిగినా కూడా దానిపై ఎటువంటి స్పందన లేకపోవడం మాకు బాధ కలిగించింది. కావున ఈ రోజు ప్రత్యేకంగా ఆయన క్రాంతినగర్ని సందర్శించడం తెలుసుకొని మా ఏరియా వైపు గడప గడప కార్యక్రమం లేకపోయినా కూడా మా దళిత యూత్ నుండి ఆయనను ప్రశ్నించడం జరిగింది. ఆయన కూడా మాకు అన్ని విధాలుగా సహకరిస్తామని చెప్పేసి మాట్లాడడం జరిగింది. నా పేరు శంకర్, జైభీం యూత్ ఉపాధ్యక్షుడిని. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కౌన్సిలర్లు ఏర్పడ్డారు. ప్రజెంట్ సచివాలయం ఉంది, అధికారులు ఉంటారు. ఒక్కొక్క మామూలుగా సచివాలయంలో వార్డులో వాలంటీర్లు ఉన్నారు. మరి ఇన్ని సమస్యలు ఎందుకు తీర్చలేదని చెప్పేసి మా గాంధీనగర్ లో ఉన్నటువంటి మేజర్ సమస్య ఏంటంటే, ఎప్పుడో 2.5 సంవత్సరాల కింద మున్సిపల్ ఎన్నికలప్పుడు వచ్చాడు మా ఏరియా కౌన్సిలర్. ఆ రోజు వచ్చి ఓట్లు అవ్వడం జరిగింది, ఓట్లు వేయించుకోవడం జరిగింది. గడిచిన 2.5 సంవత్సరాల్లోనే ఈ రోజు ఏ ఒక్క రోజు కూడా మా గాంధీనగర్ సమస్యల వైపు కానీ మా గాంధీనగర్ మహిళలు ఎదుర్కొంటున్న మరుగుదొడ్ల విషయం సమస్య గురించి అయితే ఏ ఒక్క రోజు అడగలేదు, రాయలేదు. ఈ రోజుకి మా మహిళలు ప్రత్యేకంగా నా ముందే ఉన్నారు. వారిని అడుగుతున్నాను, వారిని అడుగుతున్నా. మా కౌన్సిలర్ ఎవరు, ఆయన పేరు కూడా తెలియని పరిస్థితి. కావున ఈ సమస్యలు అన్నిటిపై మాకు పరిష్కారం చూపుతారని మనస్ఫూర్తిగా కోరుతున్నా. జైభీం. 3 రోడ్లు. ఆ 3 రోడ్లు మాత్రమే. ఎప్పుడు ఏ నాయకుడు వచ్చినా క్రాంతినగర్ అభివృద్ధి మాట్లాడుతూ ఉన్నారు, క్రాంతినగర్ వైపు అడుగులు వేస్తున్నారు. కానీ ఏ ఒక్క రోజు ప్రత్యేకంగా గాంధీనగర్ దళిత గురించి మాట్లాడిన నాయకుడు ఎవరు లేరు. మొట్టమొదటిసారిగా ఈ రోజు మేము ప్రశ్నించడం వల్ల మనోజ్ రెడ్డి గారు మాట్లాడడం జరిగింది. ఆ సమస్యలన్నింటినీ పరిష్కరిస్తాం, మేము ఎప్పుడైనా కృతజ్ఞతగా ఉంటామని మరొకసారి తెలియజేస్తూ, నా పేరు శంకర్, జైభీం వైస్ ప్రెసిడెంట్. ఈ కార్యక్రమానికి సహకరించిన మా తమ్ముడు DHPS వారికి, మన గాంధీనగర్ దళిత యూత్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇదే విధంగా మన దళిత సమస్యలు మన దళితులే మాట్లాడుకునే పరిస్థితి ఉంది. కాబట్టి ఎప్పుడైనా సరే ఏ సమస్య అయినా సరే మా జైభీం యూత్ అయితే ఏంది, DHPS అయితే ఏంది, గాంధీనగర్ దళిత యూత్ అయితే అన్ని విధాలుగా ముందుంటామని మరొకసారి తెలియజేస్తూ అందరికీ జైభీం. ఈరోజు జైభీం యూత్ తరపు నుంచి అయితేనేమి, DHPS సంఘం తరపు నుంచి అయితేనేమి,
గడప గడప ప్రోగ్రానికి విచ్చేసినటువంటి జయమనోజ్ రెడ్డి గారిని జేబీఎం యూత్ తరపు నుంచి అలాగే డిహెచ్పిఎస్ యూత్ తరపు నుంచి మా సమస్యలన్నిటినీ ఒకటో ఈ 11వ వార్డు అయినటువంటి ఫస్ట్ లైను, సెకండ్ లైను, థర్డ్ లైను, నీళ్లు సమస్య అలాగే కాలువల సమస్య అలాగే రోడ్ల సమస్య అలాగే గ్రంథాలయము కావాలని మా సమస్యలన్నిటినీ ప్రత్యేకంగా ఈ గడప గడప కార్యక్రమంలో తెలియజేసుకున్నాము. ఇంతకు ముందు ఎన్నో పోరాటాలు చేసి ఎన్నోసార్లు వెళ్ళి మేము అడిగినప్పటికీ వాళ్ళు ప్రత్యేక దృష్టి వహించకపోవడంతో గడప గడప ప్రోగ్రాంకి వచ్చినప్పుడు ఆ ప్రజలందరూ కలిసి మా ఏరియా ప్రజలందరూ కలిసి నగర్ అనే వార్డు పైన ప్రత్యేక దృష్టి వహిస్తానని చెప్పాడు. అలాగే ఇప్పుడు మా ప్రజలు సమస్యలు ఏమిటంటే ఇక్కడ ఉన్నటువంటి వార్డు మెంబర్ కౌన్సిలర్ ఎవరో కూడా తెలియదు. అదే విధంగా సచివాలయం అనేది చాలా దూరం ఉంది. మేము అక్కడికి అంత దూరంగా వెళ్ళి రావడానికి చాలా దూరం అవుతుంది కాబట్టి పన్నులు ఉంటాయి. అక్కడ వైపీఆర్ కాలనీ ఎగ్జాక్ట్ గా వైపీఆర్ కాలనీలో ఉంది. అంత దూరంగా వెళ్ళి ఆ పనులన్నీ వదులుకొని వెళ్ళి మా సమస్యలన్నిటిని అక్కడ తెలియజేసినా కూడా వాళ్ళు తీసుకొని రేపు రా, ఎల్లుండి రా, మొరనాడు రా ఇలాగే చెప్తూనే ఉంటారు. కానీ ఏ రోజు అయినా ఇప్పటికి వరకైనా కూడా ప్రత్యేక దృష్టి అనేది వహించలేదు. కాబట్టి మేము ఇప్పటికైనా ఈ జయమనోజ్ రెడ్డి గారికి గడప గడప కార్యక్రమంలో వాళ్ళు సమస్యలన్నిటినీ క్లియర్ చేస్తారని మేము ప్రజలందరూ కలిసి ఈరోజు పనులకు వెళ్ళడానికి ఆపుకొనైనా కూడా ఈరోజు ఎలాగైనా మా సమస్యలన్నిటిని తెలియజేసుకొని మా వార్డు మేము క్లీన్ చేసుకోవాలని మేము ఆశిస్తున్నాం. కాబట్టి జయమనోజ్ రెడ్డి గారికి ప్రత్యేక దృష్టి వహిస్తానన్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ గడిచిన 4 సంవత్సరాల కింద నుంచి మన క్రాంతినగర్కి అభివృద్ధి జరుగుతుంది కానీ న్యూ గాంధీనగర్కి అభివృద్ధి లేదు. ఎక్కడైనా లైట్లు కానీ రాత్రి తిరగడం కానీ వీధిలో ఉన్నటువంటి జంతువులు కానీ అలాగే పిల్లలు ప్రత్యేక శ్రద్ధ ఎలాగంటే చదువులపైన కానీ ఏ శ్రద్ధ లేనప్పటికీ ఇప్పటికైనా మేము అలాగే చేస్తూ మా పోరాటాలు చేస్తూ మేము ఇక్కడికి కొన్ని సాధించుకున్నాం. ఇంకా మిగిలినటువంటి అన్నిటినీ సాధించుకోవాలని ప్రత్యేక దృష్టి వహిస్తున్నాము. కాబట్టి నా పేరు ప్రదీప్, డిహెచ్పిఎస్ వైస్ ప్రెసిడెంట్. ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. ప్రోగ్రామ్ కి విచ్చేసిన గౌరవనీయులైన జయమనోజ్ రెడ్డి గారిని మేము కొన్ని సమస్యల పైన ప్రశ్నించాము. మరి ప్రక్రియంగా మేము మా 3 లైన్లు 17వ వార్డులను ప్రత్యేక శుద్ధి పెడతానని చెప్తున్నాడు. అలాగే మా గ్రంథాలయం కూడా ఏర్పాటు చేశాడని మనవి చేశాడు. మరి అలాగే రోడ్లైనా కానీ ఆడవాళ్ళకి మరుగుదొడ్డి ఇబ్బందులు ఉండడం వల్ల, పైప్ లైన్లు ఇబ్బందులు ఉండడం వల్ల దానిపైన ప్రత్యేక శ్రద్ధ పట్టించుకుంటాడని తెలిపారు. ఈ ప్రోగ్రామ్ ని విచ్చేసిన మా దళిత సోదరులకు నా కృతజ్ఞతలు తెలుపుతున్నాను.